హైదరాబాద్ ఓయూలో న్యూస్ రిపోర్టర్ వీడియో జర్నలిస్టుల పైన పోలీసుల దాడిని నిరసిస్తూ ఖమ్మంలో జర్నలిస్టులు నిరసనను చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రం జెడ్పీ హాల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ప్రదర్శనను నిర్వహించారు. జర్నలిస్టు సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు తరలివచ్చిన నిరసనలో పాల్గొన్నారు. ఇక జర్నలిస్టుల పైన పోలీసులు దాడులను నశించాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల పైన పోలీసులు దాడి చేయడం సిగ్గుచేటని ఆయా సంఘాల నాయకులు తప్పుపట్టారు. ఇక జర్నలిస్టుల పైన దాడి చేసిన సీఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన అని ఓ పక్క పాలకులు చెబుతూ ఉంటే పోలీసుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ఇలాంటి చర్యల పట్ల పాలకులు కూడా స్పందించాలని కోరారు. అనంతరం జర్నలిస్టులు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్కు వినతి పత్రాన్ని అందించారు. దాడి ఘటనపైన సిపి జర్నలిస్టులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రిపోర్టర్ శ్రీచరణ్పై సిఐ రాజేందర్ చేసిన దుష్ప్రవర్తన మాత్రం యావత్ సభ్య సమాజం మొత్తం కూడా దుమ్మెత్తిపోసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంఘ విద్రోహ శక్తి కాలరు పట్టుకొని నేను రిపోర్టర్ని, నేను మీడియా ప్రతినిధిని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఖండకారంతో వ్యవహరించారని తెలుస్తుంది. ముఖ్యంగా సభ్య సమాజం మొత్తం కూడా సిఐ రాజేందర్ చర్యల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇటు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా అందరూ కూడా జర్నలిస్టులు మాకు సహకరించారు, మేము కూడా సహకరిస్తామని చెప్తున్న మాటల్ని పోలీస్ యంత్రాంగంలోని కొంతమంది ఈ రాజేందర్ లాంటి సిఐల వల్ల మద్దతు ఇచ్చే విధంగా ఉన్నది. ఈ శ్రీచరణ్పై దాడి చేసిన సిఐ రాజేందర్పై చర్యలు తీసుకోవాలి. న్యూస్ రిపోర్టర్ చరణ్పై ఓయూ పోలీసులు కావచ్చు, మిగతా పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడం కాకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఈ ఘటనలో అతనిపై మాత్రం చరణ్ని దుర్భాషలాడటమే కాకుండా అతనిపై చేసుకొని ఓ నిందితుల్లా ట్రీట్ చేసి అతన్ని తీసుకెళ్లి పోలీసు వాహనం ఎక్కించి నిందితుల్లా పోలీస్ స్టేషన్ తరలించడం మాత్రం ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీన్ని టీజేఎఫ్ పూర్తిగా ఖండిస్తున్నది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా స్పందించి బాధ్యులపై మాత్రానికి కఠిన శిక్ష వేయాలి. దాంతోపాటుగా సిఐని తక్షణమే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయకపోతే మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని మట్టుబెట్టినట్టుగా ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకి జర్నలిస్ట్ సంఘాలు పిలుపునిచ్చిన సందర్భంలో మాత్రానికి అందరినీ కూడా పోలీసు వ్యవస్థ కొంచెం చర్యలు మాత్రం చాలా దుందుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ దుందుడు చర్యలు మాత్రం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని ఇప్పటికే టీజేఎఫ్ కూడా గతంలో ఎన్నో మార్లు కూడా డీజీపీ కూడా విజ్ఞప్తి చేసిన సందర్భం ఉంది. ఈ సందర్భంలో కూడా ఖమ్మంలో కూడా